ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ వేరియస్ డిపార్ట్‌మెంట్స్ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వివిధ రకాల డిపార్ట్‌మెంట్స్ గురించి వివరించమని అడిగాడు. ఈ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో, ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ ఇక్కడ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. సో, మేజర్ డిపార్ట్‌మెంట్స్ ఇన్ హాస్పిటల్ ఇండస్ట్రీ. ఆర్డర్ టు run the hotels as functional unit, there are several departments in a hotel which work and coordinate together, and the major departments of the hotel or hospital industry. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లేదా హోటల్ ఇండస్ట్రీలో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అవేంటంటే దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆన్ విచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ స్టాండ్స్. ఇవన్నీ కూడా హాస్పిటాలిటీ స్టాండ్స్కి పిల్లర్స్ లాంటివి, అంటే దృఢమైనటువంటి స్తంభాల్లాగా ఉంటాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ పిల్లర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పిల్లర్స్ ఏంటి? వేరియస్ డిపార్ట్మెంట్స్. అవి హోటల్స్ అవ్వచ్చు, లేదంటే అకామిడేషన్కి సంబంధించినటువంటి అవ్వచ్చు, లాడ్జింగ్ అవ్వచ్చు, ఇవన్నీ హాస్పిటాలిటీ సర్వీసెస్కి చెందినటువంటి డిపార్ట్మెంట్లే. ఇందులో ముఖ్యంగా హౌస్ కీపింగ్ అనేది మొదటి డిపార్ట్మెంట్. సో దీని గురించి మనం ఒక 2-3 మాటలు మాట్లాడదాం. Housekeeping is more than just how to use a mop and a broom. This department is responsible for cleaning and maintaining hotel premises, which include public area, guest rooms, lobby, swimming pool area, etc. So housekeeping ante em ledumma. It is more than just how to use a mop and broom. ఒక మోప్ లేదా బ్రూమ్ని ఏ విధంగా ఉపయోగించాలి అని తెలియజేసేది హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది దేనికి రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రూమ్స్ అనేవి క్లీన్గా ఉండేటట్లు దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసేటువంటి బాధ్యత హౌస్ కీపింగ్ ఇదే. ఓన్లీ రూమ్ మాత్రమే కాదు, పబ్లిక్ ఏరియాలు కానీ, గెస్ట్ రూములు కానీ, లాబీలు కానీ, స్విమ్మింగ్ పూల్ ఏరియా కానీ, వీటన్నిటిని క్లీన్గా ఉంచేటువంటి పనినే హౌస్ కీపింగ్ అంటాం. జనరల్లీ దిస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద గెస్ట్. అయితే ఈ డిపార్ట్మెంట్ అనేది గెస్ట్కి కనిపించదు. అంటే ఆ రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ గెస్ట్లకు కనిపించరు అనమాట. ఇట్ వర్క్స్ గెస్ట్ సాటిస్ఫాక్షన్ వర్కింగ్ గ్రౌండ్ ద క్లాక్ టు కీప్ ద ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ హైజీన్. సో ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్గా, హైజీన్గా ఉండేటట్లు గెస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఈ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. దిస్ డిపార్ట్మెంట్ వర్క్స్ టు గివ్ ఏ ప్లీజెంట్ లుక్ అట్ ద హోటల్ టు ద గెస్ట్. ఈ డిపార్ట్మెంటు గెస్ట్కి హోటల్ చూడగానే ఒక ప్లీజెంట్ లుక్ కనిపించే విధంగా, అంటే గెస్ట్ బాగా సాటిస్ఫై అయ్యా, మంచిగా ఉంది వాతావరణం అనుకుని ఫీల్ అయ్యే విధంగా తన యొక్క పనితీరు అనేది ఈ డిపార్ట్మెంట్ పనితీరు అలా ఉంటుంది అనమాట. సెకండ్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఫ్రంట్ డెస్క్. సెకండ్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా? ఫ్రంట్ డెస్క్. ఏ ఫ్రంట్ ఆఫీస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ బిజినెస్ వర్ క్లయింట్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంటరాక్ట్. ఈ ఫ్రంట్ డెస్క్ అనేది ఏరియా ఆఫ్ బిజినెస్. ఇది ఏ రకమైనటువంటి బిజినెస్ అంటే క్లయింట్స్ మరి ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి బిజినెస్. అంటే ఇప్పుడు మీరు హోటల్స్కి వెళ్ళేటప్పుడు రిసెప్షనిస్ట్లు ఉంటారు కదమ్మా, దాన్నే ఫ్రంట్ డెస్క్ అంటాం. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమే వీళ్ళ యొక్క బిజినెస్ అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ద హోటల్. హోటల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫ్రంట్ డెస్క్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ టు గివ్ వార్మ్ వెల్కమ్ టు ద గెస్టెస్. వీళ్ళ యొక్క ప్రధానమైన పని ఏంటంటే వచ్చిన గెస్ట్లకి వార్మ్ వెల్కమ్ ఇవ్వడే, అంటే చాలా మంచిగా స్వాగతం పలకాలన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్ వేర్ ద గెస్ట్ కమ్స్ ఇన్ ఏ కాంటాక్ట్ విత్. ఒక గెస్ట్ ఒక హోటల్లోకి లేదా ఒక రెస్టారెంట్లోకి రాగానే ఎవరితో కాంటాక్ట్ అవుతాడంటే మొట్టమొదటిగా ఈ ఫ్రంట్ డెస్క్ డిపార్ట్మెంట్తోనే కాంటాక్ట్ అవుతాడు. కాబట్టి ఇది అందుకే అంత ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్. ఇట్ జనరేట్స్ ద మ్యాక్సిమం రెవెన్యూ ఫర్ ద హోటల్. ఇట్ టెల్స్ రూమ్స్ టు ద గెస్టెస్. సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందంటే హోటల్కి ఈ ఫ్రంట్ డెస్క్ డిపార్ట్మెంట్ అంటే వస్తుంది. ఎందుకంటే వీళ్ళే రూమ్స్ ఇష్యూ చేస్తారు గెస్ట్లకి. ఓకేనా? ఇక తర్వాత వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ఏ డిపార్ట్మెంట్ దట్ సర్వ్స్ ఫుడ్ అండ్ బెవరేజ్ టు ద గెస్ట్ ఇన్ ఏ వెరీ అట్రాక్టివ్ అండ్ ప్లీజింగ్ మేనర్. సో వచ్చినటువంటి గెస్ట్కి అన్ని రకాల ఆహార సదుపాయాలను కల్పించేటువంటి డిపార్ట్మెంట్. ఆ ఫుడ్ అండ్ బెవరేజ్ అనేది ఎలా ఉండాలంటే వెరీ ఎఫెక్టివ్గా ఉండాలి, ఒక ప్లీజింగ్ మేనర్లో ఉండాలి, విచ్ క్రియేట్స్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ ద గెస్ట్. ఈ డిపార్ట్మెంట్ అనేది గెస్ట్ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగిస్తుంది. And the food and beverage division is responsible for all the dining rooms, restaurants and bars, restaurant and bar, the galleys and kitchens,
క్లీనప్ అండ్ ప్రొవిజన్స్. ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తుందంటే ఫుడ్ అండ్ బ్యావరేజ్ డివిజన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్స్. ఆ హోటల్లో ఉన్న అన్ని డైనింగ్ రూమ్స్కి, అన్ని రెస్టారెంట్ అండ్ బార్స్కి, అదేవిధంగా బార్స్కి, అదేవిధంగా క్లీనప్కి సంబంధించి, ప్రొవిజన్స్కి సంబంధించి, గ్యాలీస్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఫుడ్ అండ్ బ్యావరేజ్ డిపార్ట్మెంట్దే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ద డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ ద డే టు డే బేసిక్ యూటిలిటీ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, హాట్ వాటర్, అదేవిధంగా ఎయిర్ కండిషనింగ్ అండ్ ద అదర్ సర్వీసెస్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిపేర్ అండ్ మెయింటెనెన్సెస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఇన్ ద హోటల్. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది రోజువారీ కొన్ని సర్వీసెస్ని అంటే అన్నిటిని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ముందుగా ఎలక్ట్రిసిటీని చెక్ చేస్తుంది, పవర్ సప్లై కరెక్ట్గా ఉందా లేదో, హాట్ వాటర్ వస్తుందో లేదో, అదేవిధంగా ఎయిర్ కండిషనింగ్ కరెక్ట్గా ఉందా లేదో, అదర్ సర్వీసెస్ అంటే లైక్ రిపేర్లు చేయడం, మెయింటెనెన్స్ చేయడం, ఫర్నిచర్ని బాగా మెయింటైన్ చేయడం, ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ చూస్తుందంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఇక తర్వాత వచ్చేది హెల్త్, స్పోర్ట్స్, రీక్రియేషన్ డిపార్ట్మెంట్. హెల్త్, స్పోర్ట్స్, రీక్రియేషన్ డిపార్ట్మెంట్. ద మెయిన్ పర్పస్ అండ్ మోటివ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొవైడ్ టు హెల్త్ అండ్ రీక్రియేషన్స్ టు ద పీపుల్. ఈ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వచ్చినటువంటి గెస్ట్కి, వచ్చినటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ మరియు రీక్రియేషన్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా. విత్ ద ఇంక్రీజింగ్ నీడ్ టు కనెక్ట్రేట్ టు హెల్త్ ఇష్యూస్, మెనీ హోటల్స్ హ్యావ్ కమ్ అప్ విత్ హెల్త్ జిమ్స్, స్పాస్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ ఏరియాస్ లైక్ బిలియర్డ్స్, గోల్ఫ్ ఇలాంటివి అనమాట. సో ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి చాలా హోటల్స్ అనేవి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కొన్ని ప్రొసీజర్స్, కొన్ని సర్వీసెస్ని కల్పిస్తాయి. అందులో ముఖ్యంగా చాలా హోటల్స్లో హెల్త్కి సంబంధించి జిమ్స్ ఉంటాయి, స్పా సెంటర్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఏరియాస్ ఉంటాయి లైక్ గోల్ఫ్ ఏరియా కానీ, బిలియర్డ్స్ ఏరియా కానీ, అంటే బిలియర్డ్స్ అంటే టేబుల్ మీద ఆడతారు కదా, ఇలాంటి కొన్ని రకాల స్పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట హోటల్స్లో. ద ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ బోత్ ద గెస్టర్స్ అండ్ ద ఎంప్లాయీస్. గెస్ట్లకి, ఎంప్లాయీస్కి మధ్య ఒక హెల్తీ రిలేషన్ ఏర్పాటు చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. ద సెక్యూరిటీ ఆఫ్ గెస్టర్స్, ఎంప్లాయీస్ అండ్ పర్సనల్ ప్రాపర్టీ అండ్ ద హోటల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫార్మోస్ట్ కన్సర్న్ ఫర్ ద హోటల్. హోటల్లో వచ్చినటువంటి గెస్ట్లు, ఎంప్లాయీస్, వారి యొక్క ప్రాపర్టీ, వీటన్నిటి యొక్క సేఫ్టీ బాధ్యత ఈ డిపార్ట్మెంట్ది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ ద పాస్ట్, గతంలో మోస్ట్ సెక్యూరిటీ ప్రికాషన్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ప్రివెన్షన్ ఆఫ్ థెఫ్ట్ ఫ్రమ్ గెస్టర్స్ అండ్ ద హోటల్. సో గెస్ట్ల నుంచి, హోటల్ నుంచి ప్రివెన్షన్ అంటే దొంగతనాలు జరగకుండా, వచ్చిన గెస్ట్ దొంగతనాలు చేయొచ్చు, లేదా గెస్ట్ సామాన్లే హోటల్లో ఉన్నటువంటి ఇతర మేనేజ్మెంట్ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళైనా దొంగతనం చేయొచ్చు. సో ప్రధానంగా పాతకాలంలో వాళ్ళు చేసేటువంటి అతి ముఖ్యమైన పని ఏంటంటే దొంగతనాలు నిరోధించడం. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి టుడే సచ్ వైలెంట్ క్రైమ్స్ యాజ్ మర్డర్ అండ్ రేప్ హ్యావ్ బికమ్ ఏ ప్రాబ్లం ఫర్ సమ్ హోటల్స్. అయితే ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు లేవు కానీ మర్డర్ చేయడం, రేప్ చేయడం లాంటి కొన్ని వైలెంట్ కార్యక్రమాలు అనేవి హోటల్స్లో జరుగుతున్నాయి అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ క్రైమ్ రేట్స్ ఇన్ మోస్ట్ మేజర్ సిటీస్ ఆర్ రైజింగ్. సో అనుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా సిటీస్లో క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. Hence today the security department also concentrate on these additional criminal activities. అందువలన రెస్టారెంట్ డిపార్ట్లో, హాస్పిటాలిటీ సర్వీసెస్లో ఈ క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడం కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంటుంది. ఇక తర్వాత వచ్చేసి అకౌంట్స్ అండ్ క్రెడిట్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ అండ్ క్రెడిట్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఆ హోటల్కి వచ్చినటువంటి గెస్టుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్ టిపికల్లీ హ్యాండిల్ ఏ వెరైటీ ఆఫ్ ఇంపార్టెంట్ టాస్క్స్. ఇది కొన్ని వివిధ రకాలైనటువంటి ఇంపార్టెంట్ టాస్క్ని ప్లే చేస్తుంది. సచ్ టాస్క్స్ అవి ఏంటంటే ఇంక్లూడింగ్ ఇన్వాయిసింగ్ కస్టమర్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ మానిటరింగ్ అండ్ కలెక్షన్స్, అకౌంట్ రీకాన్సిలేషన్స్ అండ్ పేబుల్ ప్రాసెసింగ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎంటైటిల్స్ under common ownership, budgeting and periodic financial reporting as well as financial analysis. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే కస్టమర్స్ నుంచి
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని చూసుకుంటది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్‌కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అన్ని కార్యక్రమాలు. ముఖ్యంగా ఇందులో ఇ ఇన్వాయిసింగ్ కస్టమర్స్, అకౌంట్స్ రిసీవబుల్ మానిటరింగ్, అకౌంట్స్ నుంచి రిసీవబుల్ మానిటరింగ్ అదే చూసుకుంటది. కలెక్షన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం, అకౌంట్ రీకాన్క్యులేషన్స్, అదేవిధంగా పేబుల్ ప్రాసెస్ అంటే డబ్బులు చెల్లించేటువంటి ప్రాసెస్ విధానం, ఇలాంటి కన్సాలిడేషను ఈ అన్ని పనులు కూడా ఈ డిపార్ట్‌మెంట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ అనేవి ఇందులో పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఈజీగానే ఈ క్వెషన్ కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా?